హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మనం లాస్ట్ క్లాస్లో ఏం మాట్లాడుకున్నామంటే అసలు ఈక్విటీ షేర్ అంటే ఏంటి, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి, డిబెంచర్స్, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉందా? ఒకసారి మెసేజ్ చేయండి. నా వాయిస్ క్లియర్గా ఉందా లేదా? అందరికీ నా వాయిస్ ఓకేనా? ఓకే, చూడండి. మన లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్న విషయాలు ఏంటంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్కి, ప్రిఫరెన్స్ షేర్స్కి, డిబెంచర్స్కి మధ్య ఉండే డిఫరెన్స్ ఏంటి, అసలు కంపెనీస్ అనేవి ఎందుకని చెప్పి ఈక్విటీ షేర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాయి, దాని గురించి మాట్లాడుకున్నాం. దాని తర్వాత డిబెంచర్స్ వల్ల మనకి ఏదైనా ఉపయోగం ఉందంటే ప్రతి కంపెనీ కూడా ట్యాక్స్ సేవింగ్ కోసం వాళ్ళు అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో మన లాస్ట్లో మాట్లాడుకున్న పాయింట్ అదే, ట్యాక్స్ సేవింగ్స్ మాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు ఏదన్నా కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఫైనాన్స్ సైడ్ మోస్ట్లీ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇదే అడుగుతారు అనమాట. అసలు ఒక కంపెనీ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకని చెప్పి ఈక్విటీ షేర్స్ ఇవి ఉన్నప్పుడు, ఈక్విటీ షేర్ ఉంది, వీటి గురించి అడగరులే. డిబెంచర్స్, ఈ రెండిట్లో ఎందుకని చెప్పి కంపెనీస్ డిబెంచర్స్ కోసం వెళ్తాయంటే, సో ఇదే మరి చెప్పాల్సిన పాయింట్. సో మోస్ట్లీ మనకి ట్యాక్స్ సేవింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ ట్యాక్స్ సేవింగ్ అనే కాన్సెప్ట్ గురించి మీకు ప్రీవియస్గా ఒక చిన్న స్టేట్మెంట్ అయితే ఇచ్చాను, కావాలంటే మళ్ళీ రాసుకోండి. మనం ఎప్పుడు కూడా కంపెనీస్ ఎలా ప్రిపేర్ చేస్తాయంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఫస్ట్ సేల్స్. అంటే అందరికీ తెలిసిందే సేల్ అంటే ఏంటి. నేను ఎప్పుడు కూడా బయట వేరే వాళ్ళకి నేను వస్తువులు అమ్ముతాను కాబట్టి దాని నుంచి నాకు వచ్చే ఆదాయం, రెవెన్యూ అంటారు కొంతమంది, సేల్స్ అంటారు. సేల్స్ ఆర్ రెవెన్యూ. దీని తర్వాత నాకేముంటుంది, ఈ సేల్స్ రెవెన్యూ చేయడానికి నాకు కొంత ఖర్చు అవుతుంది అన్నమాట, దాన్ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటారు. దీన్ని తీసేస్తే నాకు వచ్చేది గ్రాస్ ప్రాఫిట్ అంటారు. సో దాని తర్వాత మనకి డిఫరెంట్ ఎక్స్పెన్స్ ఉంటాయి అన్నమాట. లైక్ మనకి శాలరీస్ అని చెప్పి, రెంట్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెన్స్ ఉంటాయి. ఇవన్నీ తీసేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఈబిఐడిటిఏ అంటారు అనమాట. సో దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఈబిఐడిటి అంటే ఎర్నింగ్స్, నాకు వచ్చిన ఆదాయం బిఫోర్ డిప్రిషియేషన్ అండ్ అమోటైజేషన్ అండ్ ట్యాక్స్ అంటారన్నమాట. సో అసలు ఈ డిప్రిషియేషన్, అమోటైజేషన్ అండ్ ట్యాక్స్ అంటే ఏంటో చూద్దాం చూడండి ఇప్పుడు. సో ఇక్కడ ఏం చెప్తారు, నార్మల్గా మనం ఒక కంపెనీ, మీరు ఒక కారు కొన్నారనుకోండి, మీరు కార్ని యూజ్ చేస్తున్నారు. సో యూజ్ చేసినప్పుడు కార్ ఏంటి, నేను ఈరోజు కొంటే ఒక 20 lakhs అనుకోండి కార్ వర్త్. సో మోస్ట్లీ మన కార్ యొక్క లైఫ్ ఎంత ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 10 years అనుకోండి. సో ఆల్మోస్ట్ 10 years దాని యొక్క యూస్ఫుల్ లైఫ్. సో ఇక్కడ ఏం చెప్తారు, కార్ అనేది నేను యూజ్ చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ 10 years తర్వాత దాని యొక్క వాల్యూ అనేది జీరో అయిపోతుంది. సో ఇది మన బేసిక్ ఎగ్జామ్స్ అనమాట. సేమ్ దీన్ని ఏమంటారంటే ప్రతి ఇయర్ మనకి ఏమవుతుంది, 20 lakhs డివైడెడ్ బై 10 అంటే ఎవ్రీ ఇయర్ నా కార్ యొక్క వర్త్ అనేది 2 lakhs రిడ్యూస్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇయర్ నా వర్త్ ఎంత ఉంటుంది, కార్ది 18 lakhs ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ 16 అయిపోతుంది, 14 ఇలా రెడ్యూస్ అవుతూ 10th ఇయర్ వచ్చినప్పుడు జీరో అయిపోతుంది. సో అంటే ఏంటంటే నేను ఎందుకని వాల్యూ తగ్గుతుందంటే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి. సేమ్ అదే కాన్సెప్ట్ మనం అకౌంటింగ్ లో కూడా అప్లై చేస్తామన్నమాట. కంపెనీస్ ఏం చేస్తాయంటే ఎప్పుడైతే ఒక మిషనరీ కొన్నారనుకోండి, ఆ మిషనరీ వాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి యూజ్ చేయడం వల్ల ఆ మిషనరీ యొక్క వాల్యూ అనేది లాస్ అవుతుంది. ఆ వాల్యూ లాస్ అయ్యేదాన్ని మనం ఏమంటారంటే డిప్రిషియేషన్ అంటారు అనమాట. డిప్రిషియేషన్. అండ్ ఇది అందరికీ ఐడియా ఉంది. సో ఈ డిప్రిషియేషన్ దేని మీద వస్తుందంటే, మనకి ఏదైనా మిషనరీ ఉన్నా, మిషనరీ కానీ లేకపోతే బిల్డింగ్స్, వీటన్నిటి మీద ఈ డిప్రిషియేషన్ అనేది అప్లై అవుతుంది. అలా కాకుండా అమోర్టైజేషన్ అనేది ఏంటంటే మనకి ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. ఇంటాంజిబుల్ అసెట్స్ లైక్ కొన్ని కంపెనీస్ ఉంటాయన్నమాట. లైక్ మీరు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ చూసారనుకోండి, నెట్ఫ్లిక్స్ వాళ్ళకి కాపీ రైట్స్ ఉంటాయి. కాపీ రైట్స్, యూట్యూబ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, తర్వాత కొన్ని కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్కి పేటెంట్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఇక్కడ ఏంటంటే ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. సింపుల్గా మనకి అకౌంటింగ్లో టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అంటే ఏం చెప్తారంటే, ఏవైతే మనం పట్టుకోగలమో, చూడగలమో వాటిని టాంజిబుల్ అసెట్స్ అంటారు. కనిపిస్తాయి అన్నమాట. లైక్ బిల్డింగ్ కనిపిస్తుంది, మిషనరీ కనిపిస్తుంది అని టాంజిబుల్. అలా కాకుండా కాపీ రైట్, పేటెంట్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇవేంటంటే మనం ఎవరు కూడా చూడలేం మన యొక్క ఐస్తో. సో అందుకోసం వాటిని ఇంటాంజిబుల్ అంటారు. ఏవైతే ఇంటాంజిబుల్ అసెట్స్ ఉన్నాయో వాటిని ఏమంటారు, మనకి అమోర్టైజేషన్ కాన్సెప్ట్ వస్తుంది. సో ఇది రాసుకోండి, డిప్రిషియేషన్ అనేది టాంజిబుల్ అసెట్స్కి, టాంజిబుల్ అసెట్స్కి వస్తుంది, ఎక్సెప్ట్ ల్యాండ్ అన్నమాట. ఇక్కడ ఇది చిన్న పాయింట్, ఇది ల్యాండ్కి డిప్రిషియేషన్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ అనేది ఇప్పుడుగా డిప్రిషియబుల్ అసెట్ అయితే కాదు అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి తర్వాత
మన డిప్రిషియేషన్ అనేది మాట్లాడుకున్నాం. డిప్రిషియేషన్ దేనికి ఉపయోగపడుతుందంటే టాంజిబుల్ అసెట్స్కి. అలా కాకుండా ఇంటాంజిబుల్ అసెట్స్ ఉన్నాయనుకోండి, ఇంటాంజిబుల్ మనకు కనిపించినవి, లైక్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, పేటెంట్స్, కాపీ రైట్స్, సాఫ్ట్వేర్స్, ఇవన్నీ వీటికి వచ్చేది మనకి అమోర్టైజేషన్ అంటారు. అమోర్టైజేషన్. సో ఈ రెండు కాన్సెప్ట్లు గుర్తుపెట్టుకోండి, మీకు ఇంటర్వ్యూస్లో యూజ్ అవుతాయన్నమాట. సో ఇక్కడ వరకు మీరు రాసుకున్నారు కదా. దీని తర్వాత మనకి ఏముంటుంది, ఈబిఐడిటిఏ అంటారు. దీని తర్వాత ఏమవుతుందంటే తర్వాత డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్. అంటే మనకి ఎంతైతే ఖర్చు అవుతుందో మనం, ఇది బేసిక్గా చెప్పాలంటే ఈ డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ అనేది ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, దీన్ని నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ అంటారు. నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు కూడా మనం మన జేబులోంచి డబ్బులు అయితే బయటికి తీయట్లేదు, అకౌంటింగ్ లో చూపిస్తాం తప్ప ఇక్కడ మనీ అనేది బయటికి వెళ్ళట్లేదు. నార్మల్గా ఏమైంది, నేను 10 కోట్లు పెట్టి ఒక మిషనరీ కొన్నాను అనుకోండి, నేను ఇయర్ వన్లోనే, అంటే ఎప్పుడైతే కొన్నాను 2026లో మిషనరీ కొన్నాను, సో నేను 2026లో 10 కోట్లు ఖర్చు పెట్టేశాను మిషనరీకి. బట్ ఎవ్రీ ఇయర్ నా యొక్క మిషనరీ వాల్యూ ఏమవుతుంది, స్లోగా తగ్గిపోతుంటుంది. అలా అని చెప్పి నేను ప్రతి ఇయర్ ఎవరికైనా డబ్బులు పే చేస్తుంటే ఎవరికి పే చేయట్లా, సింపుల్గా దీని యొక్క వాల్యూ తగ్గించడం కోసం నేను అకౌంటింగ్ అడ్జస్ట్మెంట్ అయితే చేస్తాను. సో అందుకోసం దీన్ని ఏమంటారంటే నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ అంటారు. అందుకే మనం దీన్ని సపరేట్గా ఒక లైన్ ఐటమ్ మీద చూపిస్తాం. సో మనం చదువుకుంటున్నప్పుడు ఏంటంటే బేసిక్గా ఇది ఒకటే వస్తుంది నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ కింద, బట్ ఇన్ రియాలిటీలో మనకి డిఫరెంట్ నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ అయితే ఉంటాయి, బట్ అడ్వాన్స్ లెవెల్ ఉంటాయి. ప్రస్తుతానికి మీరైతే ఒకటే గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఈబిఐ ఈబిఐటి వస్తుందన్నమాట. సో ఈబిఐటి ఏంటి, సింపుల్గా దీన్ని చెప్పాలంటే రెండు పేర్లు ఉంటాయి, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అంటారు, ఆర్ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అన్నమాట. సో ఇది మెయిన్ పాయింట్. దీని తర్వాత నేను ఇంట్రెస్ట్ అని డిడక్ట్ చేస్తా, అప్పుడు నాకు ఎర్నింగ్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. దీని తర్వాత నేను ట్యాక్స్ తీసేస్తే ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్, ఏదైతే కంపెనీ టోటల్ షేర్ హోల్డర్స్ కోసం ఎర్న్ చేసిన ప్రాఫిట్ ఉందో దీన్ని అంటారన్నమాట. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ డిబెంచర్ ఉంటే ఇక్కడ నాకు వాల్యూ అనేది వస్తుంది, లేదనుకోండి ఇక్కడ జీరో అవుతుంది, జీరో వల్ల ఎక్కువ ట్యాక్స్ కట్టే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకోసమే కంపెనీస్ అనేవి ఇక్కడ డిబెంచర్స్ అనేది ఇవ్వడానికి, మార్కెట్ ఇష్యూ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తామన్నమాట. సో ఇది మీరైతే ఈ ఫార్మేట్ అయితే రాసుకోండి అందరూ. చూడండి, నిన్న మనం ఆల్రెడీ కొన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూడమని చెప్పాను అందరికీ, మీ యొక్క కంపెనీస్ ప్రిపేర్ చేయమని చెప్పాను కదా. సో మోస్ట్లీ అందరూ కూడా చూసే ఉంటారు మీ యొక్క కంపెనీస్ని. మనం ఇప్పుడు మాట్లాడుకున్న నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అసలు మనం కంపెనీ యొక్క డేటా చూస్తున్నప్పుడు వాల్యుయేషన్, లైక్ మనం ఈరోజు మనం మాట్లాడుకున్న సెషన్ ఏంటంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కాబట్టి మనం అందరూ ఏం చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉంటాం అన్నమాట. సో అందరూ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉంటారు. సో లెట్స్ టేక్ ఎగ్జాంపుల్, ఏబీసీ అని ఒక కంపెనీ ఉంది, మీరు ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టాలి లేదని చెప్పి, సో మీరు అలా పెట్టుబడి పెడదాం లేదని చెప్పి చెక్ చేస్తున్నప్పుడు మనకేమైతే మార్కెట్లో ఒక ప్రైస్ అయితే కనిపిస్తుంది అనమాట, మార్కెట్లో ఒక ప్రైస్ అయితే ఉంటుంది. సో మనకు డౌట్ ఏంటి, అసలు ఈ ప్రైస్ దగ్గర నేను కొనాలా వద్దా అని చెప్పి. అంటే కొన్నిసార్లు మార్కెట్లో ఏంటంటే ఏదైతే ప్రైస్ మీరు చూస్తున్నారో ఆ ప్రైస్ అనేది ఓవర్, అంటే ఎక్కువగా ఆల్రెడీ ఓవర్, ఎక్కువగా రైజ్ అయిపోయి ఉండొచ్చు, బాగా పెరిగిపోయిన తర్వాత ఉండొచ్చు, కొన్నిసార్లు బాగా పడిపోయి ఉండొచ్చు, అండర్ వాల్యూ అవుతుంది అంటారు, ఓవర్ వాల్యూ అవుతుంది అంటారు. సో ఓవర్ వాల్యూ అయినప్పుడు ఏంటంటే మనం సింపుల్గా మనం ఆ షేర్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటాం. అండర్ వాల్యూ ఉన్నాయనుకోండి వాటిలో మనం బై చేయడం ట్రై చేస్తాం అన్నమాట. సో మీకు నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే అసలు నేను ఓవర్ వాల్యూని అండర్ వాల్యూ ఎలా ఐడెంటిఫై చేయాలి. సో దానికోసం మనకి డిఫరెంట్ అకౌంటింగ్ టర్మ్స్ గురించి తెలుసుకుందాం, దాని తర్వాత వీటి యొక్క వాల్యూషన్ ఎలా చేస్తా తెలుసుకుందాం అన్నమాట. చూడండి ఇక్కడ, ఇక్కడ మీరు చూస్తే మనకి ఫస్ట్ ఏం చెప్పారంటే అకౌంటింగ్ టర్మ్స్ లో ఫేస్ వాల్యూ, నామినల్ వాల్యూ, పార్ వాల్యూ, ఈ మూడు కూడా సేమ్, అన్ని ఒకటి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తారంటే ఫేస్ వాల్యూ ఇస్ ద ప్రైస్ ఆఫ్ సెక్యూరిటీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇట్స్ ఇష్యూ. అంటే ఏంటి, ఎప్పుడైతే కంపెనీ మన ఇష్యూ అంటే ఏమనుకోవచ్చు, ఇక్కడ చూడండి టైమ్ ఆఫ్ ఇష్యూ అంటే సింపుల్ గా ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఎప్పుడైతే కంపెనీ ఫస్ట్ టైం వాళ్ళ యొక్క షేర్స్ ని మార్కెట్లో ఇష్యూ చేస్తుందో అప్పుడు వాళ్ళు చెప్పే వాల్యూని ఫేస్ వాల్యూ అంటారన్నమాట. ద ఫేస్ వాల్యూ ఇస్ డిసైడ్ బై ద కంపెనీ వెన్ ఇట్ ఆఫర్స్ ద షేర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ. సో ఇది ఎవరు డిసైడ్ చేస్తారు, ఫేస్ వాల్యూ కంపెనీయే డిసైడ్ చేసుకుంటుంది. ఇది ఎప్పుడైనా చేంజ్ అవుతుందంటే ఇప్పుడు కూడా చేంజ్ అయ్యే అవకాశం అయితే లేదు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, బట్ సర్టెన్ కేసెస్లో చేంజ్ అయితే అవుతుందన్నమాట. అవి మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే తెలుసుకోవాల్సిన లేదులే, బట్ గుర్తుపెట్టుకోండి ఇది ఇప్పుడు కూడా చేంజ్ అవ్వదు, రేట్ కేసులో చేంజ్ అవుతుంది. నామినల్ వాల్యూ, పార్ వాల్యూ ఆర్ జస్ట్ ఎనదర్ నేమ్స్ అనమాట. సో ఈ రెండు కూడా సేమ్ అదే నేమ్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒకసారి దీని మీద ఒక చిన్న మీకు కేస్ స్టడీ ఉంటుంది.
చూడండి, క్వశ్చన్ నెంబర్ 13 అయింది కదా, 14. రైట్ ఎవర్ కంపెనీ ఫేస్ వాల్యూ. చూడండి, మీ కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ అయితే రాయండి, ఎంత ఉంటుంది. ఇక్కడ చూడండి, మీ యొక్క కంపెనీ ఫేస్ వాల్యూ ఎలా చెక్ చేస్తారంటే, లైక్ అన్నిటికీ ఒకటే వెబ్సైట్ యూస్ చేసుకోండి, స్క్రీనర్ బెస్ట్. చూడండి, ఇక్కడ ఏంటి, రిలయన్స్ ఇండస్ట్రీస్ నేను తీసుకున్న కంపెనీ కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? ప్రతి కంపెనీకి అక్కడే ఈజీగా కనిపిస్తుంది, ప్రాబ్లం ఉండదు. చూడండి, ఇది ఫేస్ వాల్యూ అంటే ఇప్పుడు నా కంపెనీకి ఏంటి, ఇప్పుడు నా ఇన్ఫర్మేషన్ రాయాలంటే ఫేస్ వాల్యూ ఫర్ మై కంపెనీ 10. మీ కంపెనీకి 1 రూపీ ఉండొచ్చు, కొంతమంది కంపెనీస్ 5 రూపీస్ ఉండొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయన్నమాట. అది ఒక్కొక్క కంపెనీ బట్టి చేంజ్ అయిపోతుంటుంది. ఇక్కడ నా కంపెనీకి 10. సో నా ఇక్కడ చూడండి, అసలు ఈ ఫేస్ వాల్యూ వల్ల మనకు వచ్చే లాభం ఏమైనా ఉందంటే కంపెనీకి కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు కూడా ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూస్తున్నారో, ఇక్కడ చూడండి, బ్యాలెన్స్ షీట్, ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూస్తున్నప్పుడు ఆల్వేస్ ఆల్వేస్ ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఉంది కదా, సో ఇదంతా అక్కడ ఎలా డిస్క్లోజ్ చేస్తారంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్. సో నార్మల్గా ఫార్ములా రాసుకోండి. సో మోస్ట్లీ మనం ఇక్కడ ఏ కంపెనీ చూసినా ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్, ఎన్ఓఎస్. ఆల్రెడీ మనం ఎన్ఓఎస్ అనేది మార్కెట్ క్యాపిటలైజేషన్ కాన్సెప్ట్ లో నేర్చుకున్నాం. నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్, కరెంట్ మార్కెట్ ప్రైస్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారు, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ ఫేస్ వాల్యూ. సో ఎగ్జాంపుల్కి రిలయన్స్కి మొత్తం 100 షేర్లు ఉన్నాయనుకోండి, నెంబర్ ఆఫ్ షేర్స్ 10 రూపాయలు ఫేస్ వాల్యూ కాబట్టి టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత అవుతుంది, 1000 రూపాయలు అవుతుందన్నమాట. నాట్ మార్కెట్ క్యాపిటలైజేషన్, ఈక్విటీ షేర్ క్యాపిటల్. సేమ్ ఇక్కడ చూడండి, సేమ్ ఇదే ఉంటుంది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా. సో ఇక్కడ మీరు చూస్తే డౌట్ రావచ్చు, ఇక్కడ ఎంత ఉన్న వాల్యూ ఇక్కడికి ఎందుకు ఎంత ఇంక్రీజ్ అయిందంటే కంపెనీకి షేర్స్ అనేది లైక్ స్ప్లిట్ జరిగింది అనమాట. స్ప్లిట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక షేరు 2 షేర్లు అవుతాయి. అలాంటప్పుడు మీ యొక్క ఫేస్ వాల్యూ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, దానివల్ల నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా. లేకపోతే బోనస్ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు అలాంటప్పుడు కూడా మనకి నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా, ఆల్వేస్, ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఆల్వేస్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఈస్ షోయింగ్ ఎట్ ఫేస్ వాల్యూ ఓన్లీ. ఫేస్ వాల్యూ ఓన్లీ, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది రాసుకున్నారు కదా అందరూ, కంపల్సరీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు కూడా మనకి ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎక్కడ చూపిస్తారంటే ఫేస్ వాల్యూ దగ్గర మాత్రమే చూపిస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అయితే, ఇక్కడ చిన్న క్వశ్చన్ అయితే రాసుకోండి, అందరూ కూడా క్వశ్చన్ అయితే రాసుకోండి. చూడండి, ఏబిసి లిమిటెడ్ issued shares to public మాట. సో నెంబర్ ఆఫ్ షేర్స్ 1000 షేర్స్ ఇష్యూ చేశారు. సో ఫేస్ వాల్యూ ₹10, ఇష్యూ ప్రైస్ ₹100. ఇది రాసుకోండి క్వశ్చన్. ఏబిసి లిమిటెడ్ ఏం చేసిందంటే షేర్స్ అనేది పబ్లిక్ ఇష్యూ చేసింది. సో సింపుల్ గా ఎప్పుడు ఐపీఓ ఇష్యూ అనేది ఎప్పుడు కూడా ఎప్పుడు జరుగుతుంటే ఐపీఓ జరుగుతుంది. నౌ క్వశ్చన్ ఏంటంటే, నౌ షో ద అడ్జస్ట్మెంట్స్ ఫర్ బ్యాలెన్స్ షీట్ రిగార్డింగ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇది రాసుకోండి, ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో నేను ఎలా చూపించాలి ఈ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ని. మీకు ఫాస్ట్ గా అవుతుంటే చెప్పండి, నాకు చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఓకే, ఇవన్నీ ఏంటంటే మీకు ఇంటర్వ్యూస్ లో వెళ్ళినప్పుడు బిగినింగ్ అంటే మీకు టెక్నికల్ రౌండ్ ఉంటుంది కదా, లైక్ మనకి ఏంటంటే నార్మల్ గా రిటర్న్ టెస్ట్ ఉంటుంది కదా, ఆ టెస్ట్ లో ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకేనా, నాకు రెస్పాన్స్ ఇవ్వండి. ఓకే, మీరు రాసేసారంటే కనుక నేను ముందుకు మూవ్ అవుతా.
డన్ కదా, ఓకే చూడండి. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ కావాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి టోటల్ అసలు కంపెనీకి ఎంత అమౌంట్ వస్తుంది చెప్పండి. నార్మల్గా అందరికీ గెస్ చేసే ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి, పబ్లిక్కి 1000 షేర్లు ఇస్తున్నారు. 1000 షేర్లు ఇచ్చినప్పుడు ఇష్యూ ప్రైస్ ఎంత, 1000 రూపాయలు, 100 రూపాయలు అని చెప్పారు. అంటే ఏంటి, మనీ రైజ్, మనీ రైజ్డ్ బై కంపెనీ. ఎంత రైజ్ చేస్తుంది పబ్లిక్ దగ్గర నుంచి? దీనికి సింపుల్, నెంబర్ ఆఫ్ షేర్స్, ఎన్ని షేర్స్ నేను మార్కెట్లో ఇష్యూ చేస్తున్నాను ఇంటూ ఇష్యూ ప్రైస్ మాట. అంటే ఎంత అవుతుంది, 1000 షేర్లు నేను మార్కెట్లో ఇస్తున్నాను 100 రూపాయలకి. సో నాకు ఎంత అమౌంట్ వస్తుంది, 1,00,000 రూపాయలు వస్తున్నాయి. సో ఇదంతా అందరికి క్లియర్, ఇదంతా అందరికి క్లియర్ కదా. సో ఇప్పుడు ఎప్పుడైతే నాకు ఈ 1,00,000 రూపాయలు వచ్చినాయో, దీని 1,00,000 రూపాయలు నేను ఏం చేస్తాను, కంపెనీకి బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. బ్యాలెన్స్ షీట్, ఈ 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, ఈ 1,00,000 రూపాయలు ఎక్కడ కనిపిస్తాయి మనకి, బ్యాంక్ బ్యాలెన్స్ లో కనిపిస్తుందా లేదా, బ్యాంకులో 1,00,000 రూపీస్ కనిపిస్తున్నాయి. సో మనకి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసినప్పుడు మనకు టూ సినారియోస్ ఉంటాయి. ఒకటి ఏంటి, అసెట్స్ అంటే మనకు ఉండే ఆస్తులు ఏంటి, ఇంకోటి లయబిలిటీస్, అప్పులు. ఓకే, ఇప్పుడు ఏంటంటే నాకు ఆల్రెడీ బ్యాంక్ లో క్యాష్ 1,00,000 రూపాయలు డిపాజిట్ అయిపోయింది. ఎవరిచ్చారు, పబ్లిక్ ఇచ్చారు. ఇది నాకు డన్. అంటే ఆస్తుల సైడ్ నాకు 1,00,000 రూపాయలు వచ్చేసినాయి. ఇప్పుడు నాకు నెక్స్ట్ సినారియో ఏంటంటే, నేను అసలు అంటే నా యొక్క అప్పుల సైడ్ ఏం చూపించాలి. సో అప్పుల సైడ్ చూపించాలంటే ఇప్పుడు ఈ 100 మంది ఏమవుతారు కంపెనీకి, ఈక్విటీ షేర్ హోల్డర్స్ అవుతారు, అంతే కదా, షేర్ హోల్డర్స్. కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి షేర్ హోల్డర్స్ అవుతారు. సో వీళ్ళు ఎంతమంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. ఇప్పుడు మనకి ఈక్విటీ, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రెండు ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ ఇందాక ఒక పాయింట్ చెప్పా, అది రాసుకోమని చెప్పాను. దాన్ని ఆ పాయింట్లో ఏం మెన్షన్ చేశాను, ఎప్పుడు కూడా కంపెనీ అనేది ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎక్కడ చూపిస్తారు, ఎక్కడ చూపిస్తారు, టైప్ చేయండి, చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ అనేది ఇప్పుడు కూడా ఎక్కడ చూపిస్తారు, ఇష్యూ ప్రైస్ దగ్గర, ఫేస్ వాల్యూ దగ్గర. నాకు రెస్పాండ్ అవ్వండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనేది ఎప్పుడు కూడా కంపెనీకి ఏ ప్రైస్ దగ్గర డిస్క్లోజ్ చేస్తారు, బ్యాలెన్స్ షీట్ లో ఏ ప్రైస్, రెస్పాండ్ అవ్వండి. నాకు రెస్పాన్స్ కావాలి మీ సైడ్ నుంచి. చాట్ బాక్స్ లో టైప్ చేయొచ్చు మీరు, అలా సైలెంట్గా ఉన్నది మాత్రమే. నాకు రెస్పాన్స్ కావాలి. 30 మెంబర్స్ ఉన్నారు, ఒకరి కాడ రెస్పాండ్ అవ్వాలి ఎందుకు, రీజన్ ఏంటి రెస్పాన్స్ అవ్వకపోవడానికి. కరెక్టే, బ్యాలెన్స్ షీట్లోనే, బ్యాలెన్స్ షీట్లో మనకి లైబిలిటీ సైడ్ రాస్తామట. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, బ్యాలెన్స్ షీట్లో రాస్తాం ఇన్ఫర్మేషన్, అది ఆల్రెడీ వచ్చిన క్యాష్ అంతా కూడా 1,00,000 రూపీస్ అనేది నేను ఎసెట్లో రాసేస్తాను. అంటే నా ఆస్తి సైడ్ కనిపిస్తుంది. ఇప్పుడు నాకు మనకి ఈక్వేషన్ ఏంటి, ఎప్పుడు కూడా బ్యాలెన్స్ షీట్ ఒక ఈక్వేషన్ ఉంటుంది అనమాట. అదేంటంటే మన ఆస్తులు ఈక్వల్ టు లైబిలిటీస్ ఉండాలి. సో ఇది మన ఈక్వేషన్ అనమాట. ఎప్పుడు కూడా ఏదైతే ఆస్తి ఉందో అది మన యొక్క అప్పుతో మ్యాచ్ అయిపోవాలి, అప్పుడే మన బ్యాలెన్స్ షీట్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు కండిషన్ అనమాట. సో అలా కాకుండా ఉందనుకోండి, మనం ఏదో రాంగ్ చేసినట్టు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆల్రెడీ ఆస్తుల సైడ్ 1,00,000 రూపాయలు రాయిస్తారు. ఇప్పుడు నేను లైబిలిటీ సైడ్, అప్పుల సైడ్ రాయడానికి ట్రై చేస్తున్నమాట. సో ఇప్పుడు ట్రై చేస్తున్నప్పుడు ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనం ఆల్రెడీ ఇంతకు ముందు మీకు ఒక పాయింట్ చెప్పాను కదా, ఆ పాయింట్ ఎవరు రాసుకున్నారా, ఎందుకని చెప్పి ఒకళ్ళే రెస్పాండ్ అవుతున్నారు, రిమైనింగ్ వాళ్ళందరూ వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ఏంటి. ఏంటి రికరెంట్ స్కిల్స్ వాళ్ళు ఉన్నారా. బ్యాలెన్స్ షీట్ లో ఓకే, బ్యాలెన్స్ షీట్ లో రిమైనింగ్ నాకు రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. ఇప్పటివరకు మీకు ఏం అర్థమైంది ఏంటి.
ఆ బోట్ మీరు ఏమేంటి, మీరు కొంచెంసేపు రెస్పాండ్ అవ్వకండి. ఓకే, మీరు వద్దులే. మీ రిమైనింగ్ వాళ్ళకి చూద్దాం. రిమైనింగ్ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఈ మోహన్ ఎవరు? మిస్టేక్స్ ఐడెంటిఫై చేశారు, బాగానే ఉంది. మిస్టేక్స్ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ మీకు. ఓకే, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసి సరిపోతుంది. మీరు మిస్టేక్ ఐడెంటిఫై చేసి ఇక్కడ చేయాల్సిన అవసరం అయితే లేదు. రిమైనింగ్ వాళ్ళు నాకు రెస్పాండ్ అవ్వండి. మీరు రెస్పాండ్ అయితే నేను సెషన్ అయితే కంటిన్యూ చేస్తా, లేకపోతే నేను సెషన్స్ అయితే ఆపేస్తా. నాకు అవసరం లేదు, ఎందుకంటే మీ సైడ్ నుంచి నాకు రెస్పాన్స్ లేకుండా నాకు క్లాస్ చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. నేను నా టైం అయితే వేస్ట్ చేసుకోలేను. 35 మెంబర్స్లో నాకు 2 మెంబర్స్ తప్ప ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మీరు రెస్పాండ్ అయితే నేను క్లాస్ కంటిన్యూ చేస్తా, లేదా లేదు. క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. లైక్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఏంటంటే పబ్లిక్ దగ్గర నుంచి మనీ రైజ్ చేయడం ట్రై చేస్తున్నారు. లైక్ వాళ్ళు ఎంత, టోటల్ 1000 షేర్లు ఇస్తున్నారు పబ్లిక్కి. కంపెనీకి ఉన్న ఫేస్ వాల్యూ 10 రూపాయలు ఉంది. బట్ వాళ్ళు ఇప్పుడు రైజ్ చేసిన మనీ ఎంత అంటే 1100 రూపీస్ రైజ్ చేస్తున్నారు ఒక షేర్ నుంచి. సో నేను ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశాను టోటల్ మనీ ఎంత వస్తుంది కంపెనీకి. 100 మంది డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఒక్కొక్క షేర్కి 1000 రూపాయలు, 100 రూపాయలు అంటే 1000 × 100 అంటే ₹1,00,000 వస్తున్నాయి కంపెనీలోకి. సో ఆ అమౌంట్ మొత్తం ఎక్కడికి వచ్చింది? మన బ్యాంకులోకి వచ్చింది. కాబట్టి మనకి ఎసెట్స్ బ్యాలెన్స్ షీట్లో ఎసెట్స్ ఉంటాయి, అంటే ఆస్తులు ఉంటాయి, లైబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని కూడా మనకు ఆస్తి అవుతుంది, అప్పు అవుతుంది, అంటే ఆస్తి అవుతుంది. సో అందుకోసం నేను ఏం చేశాను, దాన్ని నేను ఎసెట్ సైడ్ రాసేసుకున్నాను అనమాట, ₹1,00,000. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మనకి అకౌంటింగ్ ఈక్వేషన్ ప్రకారం ఎసెట్ ఏదైతే మనకు ఆస్తి ఉందో ఆస్తి మస్ట్ బి ఈక్వల్ టు మన లైబిలిటీస్, అప్పుకి ఈక్వల్ అయిపోవాలన్నమాట. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు లైబిలిటీ సైడ్ ఏదైతే మనకి అప్పులు ఉన్నారో అప్పుల సైడ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ రిజర్వ్స్ లో ఎంతెంత అమౌంట్ రాయాలి అని నా క్వశ్చన్. ఇప్పుడు అర్థమైంది క్వశ్చన్. ఇప్పుడు ఇది ఇక్కడ ఆల్రెడీ నేను మెన్షన్ చేసే క్వశ్చన్, ఇక్కడ ఎంత అమౌంట్ రాయాలి, ఇక్కడ ఎంత అమౌంట్ రాయాలి, ఇది నేను ఆల్రెడీ దీనికి మీకు జస్ట్ నా ఇప్పుడే మీకు ఒక ఫార్ములా క్వశ్చన్ కూడా, అంటే ఫార్ములా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని రాసుకోమని చెప్పా. సో స్టిల్ ఎవరో కూడా రాసుకోకపోతే దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి, మీ రెస్పాన్స్ నాకు చెప్పండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ మీద అడుగుతున్నా, ఇచ్చిన ఫార్ములాకి. అంటే మీరు సింపుల్గా వచ్చి జస్ట్ ఏదో 1 అవర్ క్లాస్ కదా వినేసి వెళ్ళిపోదాం అని చెప్పి జాయిన్ అవుతున్నారు ఏంటి, అర్థం కావట్లేదు. రీకనెక్ట్ స్కిల్స్ వాళ్ళు లేరా సెషన్లో? లేదు లేదు, షేర్ వాల్యూస్ అసలు రాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ బాలాజీయా, బాలాజీ మెన్షన్ చేస్తున్నా కాబట్టి షేర్ వాల్యూ అనేది అసలు బ్యాలెన్స్ షీట్లో ఎక్కడా కనిపించదు, గుర్తుపెట్టుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఏదైతే మార్కెట్లో ఉందో ఆ వాల్యూ అనేది ఎప్పుడు కూడా మన బుక్స్లో అయితే రిఫ్లెక్ట్ అయితే కాదు. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఓకేనా? ఎప్పుడు కూడా రిఫ్లెక్ట్ అయితే కాదు. మీరు అన్నీ చెప్తున్నారు, జస్ట్ నేను చెప్పిన పాయింట్ అనేది మెన్షన్ చేయట్లేదు, అదే నేను అడుగుతుంది. జస్ట్ ఒక 2 మినిట్స్ బ్యాక్ చెప్పాను కదా, అది ఎందుకు మిస్ అయ్యారు మీరు? చూడండి, మీకు ఆ పాయింట్ రాసుకున్నారు ఇందాక, ఒక ఫార్ములా చెప్పా. రిలయన్స్ షేర్ క్యాపిటల్ కంపెనీ దగ్గర ఆ ఫార్ములా చెప్పాయి. ఫార్ములా ఏంటి? ఫార్ములా ఎందుకు మిస్ అయింది మీకు? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ ఫేస్ వాల్యూ అని చెప్పాను కదా. ఈ ఫార్ములా ఎందుకు చెప్పట్లే ఎవరు? ఆ ఫార్ములా చెప్పాను కదా, ఇప్పుడు చెప్పండి ఆ ఫార్ములా ప్రకారం ఎంత అమౌంట్ రాయాలి అక్కడ నేను? ఇప్పుడు మీకు ఫార్ములా చెప్పాను, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ ఫేస్ వాల్యూ. ఈ ఫార్ములా ప్రకారం ఎంత అమౌంట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ రాయాలి చెప్పండి.
చెప్పండి అమౌంట్ ఎంత రాయాలి అక్కడ? రిమైనింగ్ వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. రిమైనింగ్ 35 మెంబర్స్ ఉన్నారు, నాకు ఇద్దరు మాత్రం రెస్పాండ్ అవ్వరు తప్ప రిమైనింగ్ వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లా. రీజన్ ఏంటి నాకు? ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ వస్తున్నాయి? ఓకే, ట్రై చేస్తున్నా ప్రాబ్లం లేదు. చూడండి ఇప్పుడు ఫార్ములా, ఇప్పుడు చూడండి ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కడ ఎంత మెన్షన్ చేసాం? ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత ఉన్నాయి? ఫార్ములాలో నెంబర్ ఆఫ్ షేర్స్ ఇప్పుడు ఇది రాసుకున్నారు కదా, సో ఇదంతా డిలీట్ చేస్తాను ఒకసారి, ఇదంతా వదిలే ఉంచుతా. చూడండి నెక్స్ట్, ఇక్కడ చూడండి ఇది ఫార్ములా కదా మనకి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత ఉన్నాయి ఇక్కడ? 1000 ఉంది. ఇంటూ ఫేస్ వాల్యూ ఎంత ఉంది? 10. అంటే ఎంత అమౌంట్ రాస్తున్నాం? 10,000. సో ఇక్కడ ఎంత వచ్చింది? 10,000. ఇప్పుడు అర్థమైందా? సో కొంతమంది కరెక్ట్గా మెన్షన్ చేశారు, లైక్ 10,000 మెన్షన్ చేశారు, 1,000 జ్యోతి. ఇక్కడ మిస్టేక్ 1,000 ఎలా వచ్చింది? మనకి టోటల్ ఫార్ములాలో 10,000 కదా, 1,000 ఇంటూ 10 రూపీస్ మాట. ఓకేనా? 10,000 వస్తుంది ఇక్కడ. ఇప్పుడు చూడండి, సో ఇక్కడైతే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మనకి అకౌంటింగ్ ట్రీట్మెంట్ పరంగా డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయన్నమాట. అవన్నీ వద్దు ప్రెసెంట్ అయితే, నార్మల్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎంత అమౌంట్ రాసాం? నాకు కావాల్సింది టోటల్ 1,00,000 కావాలి. 1,00,000 కావాలి కదా. ఆల్రెడీ నేను 10,000 రూపాయలు ఇక్కడ రాయిస్తానంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? డిఫరెన్సే కదా, ఈ 90,000 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అవుతున్నాయి. సో మీరు ఈ విధంగా ఒక కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లో మీ యొక్క మనీ అనేది చూపించాలన్నమాట. సో ఇప్పుడు ఏమైంది, నాకు టోటల్ రెండు మ్యాచ్ అయిపోయినా డిఫరెన్స్ ఉందా? ఇప్పుడు చూడండి, రెండు మ్యాచ్ అయిపోయినా డిఫరెన్స్ ఏమైనా ఉందా? 10,000 ఇక్కడ లక్ష లక్ష టు రెండు టాలీ, సో జీరో అయిపోయింది బ్యాలెన్స్ షీట్, డిఫరెన్స్ ఏమీ లేదు. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది రాసుకోండి ఆన్సర్ అయితే. ఇదైతే రాసుకోండి. సో ఇక్కడ డైరెక్ట్ గా మనం డిఫరెన్స్ తీసుకొని చేస్తాం, బట్ యాజ్ పర్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇక్కడ వేరే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. నేనైతే అంత డీటెయిల్గా ఇప్పుడు చెప్పట్లేదు, ఎందుకంటే మీరు రెస్పాండ్ కానప్పుడు నేను అంత డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇదైతే రాసుకోండి అంతే, ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా యూజ్ అవుతాయి. వన్స్ అయిపోతే క్వశ్చన్ మెన్షన్ చేయండి చాట్ బాక్స్లో, నేను నెక్స్ట్ కాన్సెప్ట్ మూవ్ అవుతా. వన్స్ అయిపోతే నాకు అప్డేట్ చేయండి ఇక్కడ. డన్ అయిపోతే డన్ అని చెప్పి అప్డేట్ చేయండి, నేను నెక్స్ట్ కాన్సెప్ట్ మూవ్ అవుతా. ఓకే చూడండి, సో ఈ కాన్సెప్ట్ క్లియర్ కదా, ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ అయితే క్లియర్. అండ్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ ఫేస్ వాల్యూ అనే కాన్సెప్ట్ ఉంది కదా, ఇది దేనికి ఉపయోగిస్తారు అంటే టూ సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. ఇవి రాసుకోండి. టూ సిచ్యువేషన్స్, ఫేస్ వాల్యూ
ఫస్ట్ సినారియో ఏంటంటే టు రికార్డ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇన్ బ్యాలెన్స్ షీట్. షేర్ క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్ ఫస్ట్ ఇది. రెండోది ఏంటంటే టు క్యాలిక్యులేట్ డివిడెండ్స్. సో ఈ రెండు సినారియోస్ కోసం ఈ ఫేస్ వాల్యూ కాన్సెప్ట్ అనేది యూస్ చేస్తారు. మీరు కొన్నిసార్లు మార్కెట్లో చూస్తుంటారు, ఒక కంపెనీ 400% డివిడెండ్ పే చేస్తుందని చెప్పి. సో మీరేమనుకుంటారు, దాని యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 2 సినారియోస్ ఉంటాయి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ ఉంది, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. సో ఎప్పుడైతే 400% డివిడెండ్ అనగానే అందరూ ఏం చేస్తారు, 100 ఇంటూ 400% వేస్తారు. అప్పుడు ఏమవుతుంది, 400 రూపీస్ వచ్చేస్తుంది. ఇది రాంగ్ మాట. సో ఎప్పుడు కూడా ఫేస్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేయాలి. డివిడెండ్స్ ఫేస్ వాల్యూ ఓన్లీ అంటే ఎంత, 100 ఇంటూ 400% ఎంత వస్తుంది, 4 రూపీస్ పర్ షేర్. సో ఇది కండిషన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడు కూడా డివిడెండ్స్ పే చేయడానికి కంపెనీస్ అనేవి ఫేస్ వాల్యూ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా కరెంట్ మార్కెట్ ప్రైస్ మీద వాళ్ళు డివిడెండ్స్ అనేది పే చేయరు. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మన మార్కెట్లో గుర్తుపెట్టుకోవాల్సింది. క్లియర్ కదా, ఈ 2 పాయింట్ రాసుకున్నారు కదా. నేను ఏవైతే పాయింట్లు రాసుకోమని చెప్పానో మోస్ట్లీ అవన్నీ కూడా మీకు ఇంటర్వ్యూస్లో పక్కా ఉంటాయి, 100% గ్యారంటీ. ఈ పాయింట్స్ ఎక్కడ కూడా బుక్స్లో చాలా రేర్ కేసులో ఉంటాయి, మీకు దొరకవు అంత డైరెక్ట్గా. సో అందుకే మీరు ముందే చెప్తున్నాను. అందుకే నేను కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ చెప్పానంటే కంపల్సరీ మీరైతే సపరేట్గా నోట్స్లో రాసుకోండి. మిస్ అయ్యారంటే తర్వాత మీకు ఇప్పుడు కూడా చాలా కష్టం అవుతుంది. డన్, ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ మూవ్ అవుతాం. సో నవ్ మనం మాట్లాడుతున్న నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బుక్ వాల్యూ. అండ్ ఏంటి, సింపుల్గా చెప్పాలంటే నార్మల్గా మనకి అకౌంటింగ్లో డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి అన్నమాట. లైక్ మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో లైక్ మీరు చూసారనుకోండి, కంపెనీ ఏం చేస్తుంది, కంపెనీ వాళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో మీరు మనకి అకౌంటింగ్లో చదువుకుంటే మనకి ఒక పాయింట్ చెప్తారన్నమాట, ఆల్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ హిస్టోరికల్ డేటా. హిస్టోరికల్ డేటా అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక కంపెనీ 2010లో ఒక మిషనరీ కొందనుకోండి, ఆర్ ఒక ల్యాండ్ ఒక బిల్డింగ్ ఏదో పర్చేజ్ చేశారు. అప్పుడు ఏమవుతుంది, 2010లో బై చేశారు. సో వాటి యొక్క వాల్యూ 10 crores అనుకోండి, ఏమవుతుంది రైట్ నౌ ప్రెసెంట్ 2025కి దాని యొక్క వాల్యూ ఎప్రిషియేట్ అవుతుంది కదా, ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకని ఇప్పుడు మనం మాట్లాడుతుంది ల్యాండ్ వాల్యూ కాబట్టి పెరుగుతుంది, బిల్డింగ్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో ప్రెసెంట్ అది 20 crores ఆర్ 25 crores అయిపోయింది. సో నార్మల్గా అకౌంటింగ్ స్టేట్మెంట్స్లో ఏం చేస్తారంటే అంతా కాడ హిస్టారికల్ మీద రాస్తారన్నమాట. ఏమని, సో యాక్చువల్గా కంపెనీకి ఎంత అమౌంట్ ఉంది బుక్స్లో, 10 కోట్లు చూపిస్తారు. బట్ మనకి డిఫరెన్స్ ఏమైనా ఉందా, ఉంది. ఎందుకంటే రియాలిటీలో దీన్ని ఫెయిర్ వాల్యూ అంటారు అనమాట. మార్కెట్లో ఉండాల్సిన వాల్యూ ఇది, కానీ మనం రాస్తుంది ఇది. సో ఇలా రాసినప్పుడు మనకి డిఫరెంట్ వాల్యుయేషన్ చేసినప్పుడు మనం రిజిస్టర్ చేస్తాం. అలా కాకుండా కంపెనీ నార్మల్గా బుక్స్లో చూపిస్తున్న వాల్యూ మీద చేసేదే బుక్ వాల్యూ అంటారు చూడండి. ఇట్ ఈస్ ద ప్రైస్ క్యాలిక్యులేటెడ్ బై ద కంపెనీ అండ్ రికార్డెడ్ ఇన్ దర్ బుక్స్. అంటే కంపెనీ క్యాలిక్యులేట్ చేస్తుంది, వాళ్ళ యొక్క బుక్స్లో రాసుకుంటారు. దే డిడక్ట్ ఆల్ డెట్ అండ్ అరైవ్ ఎట్ ఏ ప్రైస్ ఆర్ వాల్యూ. ఫర్ షేర్స్ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యాజ్ టోటల్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ మైనస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ మాట. చూడండి, దీనికి సపరేట్గా దీనికి ఒక ఇది ఉంది, రాసుకోండి. 15 calculate the book value per share for our company. ఓకే, ఫర్ అవర్ కంపెనీ. సో ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి చేయడానికి మనకు 2 సినారియోస్ ఉన్నాయన్నమాట. ఒకటి మనం మాట్లాడుకున్న ఫార్ములా ఏంటి, అక్కడ బుక్స్లో ఇచ్చిన ఫార్ములా ఒకటి ఉంది. ఫార్ములా ఏం చెప్పారంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఇదేనా, చూడండి ఫార్ములా చూడండి ఏముందో.
సారీ మైనస్ అది. ఈక్విటీ షేర్ క్యాపిటల్ మైనస్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ మైనస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. సో మోస్ట్లీ మీరు ఏ కంపెనీ చూసినా ఇక్కడ మనకు వచ్చే సిచ్యువేషన్ ఏంటంటే డైరెక్ట్గా ఈక్విటీ షేర్ క్యాపిటల్ తీసుకుంటాం. ఓకే, ఈక్విటీ షేర్ క్యాపిటల్ కాదు, షేర్ హోల్డర్స్ ఈక్విటీ రాసుకోండి. ఈ రెండు యాడ్ చేసుకోవాలి, ఈ రెండు యాడ్ చేసుకోవాలి. ఈ రెండు కలిపితే దీన్ని ఏమంటారంటే షేర్ హోల్డర్స్ ఈక్విటీ అంటారు. ఇది మైనస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. సో ఈ మూడు చేస్తే మనకు వచ్చేది బుక్ వాల్యూ. సో ఇప్పుడు ఈ కంపెనీకి నా కంపెనీకి చెప్దాం చూడండి. టోటల్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది? 13,532 ప్లస్ 8,29,668 మైనస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇక్కడ కనిపిస్తుందా మనకి? ఇక్కడ ఎక్కడెక్కడ ప్రిఫరెన్స్ అని లేదు కాబట్టి మైనస్ 0 డివైడెడ్ బై, ఇప్పుడు మనం చూడాల్సిన నెక్స్ట్ థింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ షేర్స్, కంపెనీకి ఎన్ని షేర్స్ ఉన్నాయి. ఇది డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అంటే మోస్ట్లీ కొన్ని కేసెస్ దొరికేస్తుంది. లేదనుకోండి మనం ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ షేర్స్ చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ షేర్స్ ఉంది కదా, నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎన్ని ఉన్నాయి డివైడెడ్ బై 1353. సో ఇది చేశారనుకోండి నాకు టోటల్ బుక్ వాల్యూ పర్ షేర్ వస్తుంది. బుక్ వాల్యూ పర్ షేర్. ఇది అర్థమైంది, ఇది ఎలా చేశారు. ఇప్పుడు దీనికి డిఫరెంట్ వేరే ఫార్ములా కూడా ఉంది. ఆ ఫార్ములా నేను నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ప్రెసెంట్ అయితే అర్థమైందా లేదా? ఇప్పటి వరకు ఏదైనా డౌట్ ఉందా లేదా ఒకసారి చెప్పండి. ప్రెసెంట్ బుక్ వాల్యూ ఏంటంటే కంపెనీ బుక్స్ ప్రకారం ఎంతైతే వాల్యూ ఉందని చెప్పేదే బుక్ వాల్యూ, అలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మనకి 2 సినారియోస్ ఉంటాయి అన్నమాట. నేను సినారియో 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 సినారియోస్లో మనకి ఆన్సర్ సేమ్ వస్తుందంటే సేమే వస్తుంది, డిఫరెన్స్ ఏమీ ఉండదు. బట్ వేస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మారుతుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తాం మనం, సింపుల్గా మనం ఏం తీసుకున్నాం అంటే ఓన్లీ షేర్ హోల్డర్స్ ఈక్విటీ మైనస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. సో మీ అన్ని కంపెనీస్కి డేటా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే కొన్నిసార్లు మీకు నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది మీ కంపెనీస్కి రావు కొన్నిసార్లు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైతే మీరు స్క్రీనర్ యూజ్ చేస్తున్నారు కదా, కంపల్సరీ మీరు ఆల్వేస్ ఏం చేయాలంటే స్క్రీనర్లో లాగిన్ అవ్వండి. ఇక్కడ నేను లాగిన్ అయ్యాను కాబట్టి నాకు ఫీచర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. మీరు ఎప్పుడు కూడా మీ యొక్క మెయిల్ ఐడితో రిజిస్టర్ అయిపోండి. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో కూడా చాలాసార్లు మనం ఈ వెబ్సైట్ అనేది యూజ్ చేస్తాం డిఫరెంట్ సినారియోస్ కోసం. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఒకవేళ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ కనిపించట్లేదు అనుకోండి, ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ చూడండి, నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఇక్కడికి వెళ్ళి ఇలా ఎంటర్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు డిస్ప్లే అవుతుంది ఏదైతే వాల్యూ. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఫేస్ వాల్యూ కనిపించట్లేదు, ఇక్కడ ఎడిట్ రేషియోస్ ఉంది కదా, అక్కడ చేస్తే మీకు కనిపిస్తుంది అన్నమాట. సో బై నెక్స్ట్ మనకి ఎప్పుడైతే నెక్స్ట్ సెషన్ వస్తుందో, నెక్స్ట్ క్లాస్ మనకి థర్స్డే ఉంది కదా, సో నాకు ఆ లోపు మీరు అందరూ కూడా ఈ యొక్క ఈక్విటీ బుక్ వాల్యూ పర్ షేర్ అయితే క్యాలిక్యులేట్ చేయడం ట్రై చేయండి మీ యొక్క కంపెనీస్కి. అండ్ ఇంకోటి నేను చెప్పాను ఆల్రెడీ, నాకు మీరందరూ కూడా గ్రూప్లో ఆర్ మీకు ఏదన్నా ఒక షీట్ అయితే షేర్ చేయమని చెప్తాను. అందులో మీరు మీ యొక్క కంపెనీ ఇన్ఫర్మేషన్ అయితే నాకు అప్డేట్ అయితే చేయండి. మీ టాస్క్తో పాటు మీ కంపెనీ ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా నేను ఈ కంపెనీ తీసుకున్నాను, సో ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్ అయితే మీరు అప్డేట్ చేయండి. నేను కొన్నిసార్లు ఒక్కొక్క కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అడుగుతాను అనమాట. సో సడన్గా ఏదైనా న్యూస్ ఉన్నా ఆ కంపెనీ రిలేటెడ్ న్యూస్ గురించి అడుగుతాను. ఎవరైతే ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు దాని రిలేటెడ్ గురించి మాట్లాడాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, ముందే చెప్తున్నాను అందరికీ. నేను ఎప్పుడు ఎవరిని అడుగుతానో తెలియదు, కంపెనీ పేరు చెప్తాను, ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ కాలేదనుకోండి అది తర్వాత మీకే నెగిటివ్ ఇంపాక్ట్ అయితే అవుతుంది. ఓకేనా, ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా అడగండి, లేకపోతే సెషన్ అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, లేదంటే కనుక ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అని చెప్పండి, నేను సెషన్ అయితే క్లోజ్ చేద్దాం. ఓకే, దాన్ని నేను సెషన్ అయితే క్లోజ్ చేస్తాను.